ఏమోనే ఎవరికి ఎరకనే పోదో పోయిండుకోవచ్చు. అట్లా మీటింగ్కి పోయేది ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు తిప్పలేరా మరి ఎట్లయితుందో ఏం కథను. ఇంతకు ఏ మీటింగు దానితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఏం తిప్పలా? ఓ పెద్ద మనిషి జర ముచ్చటేందో మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పరాదే. ఇదొకటి ఏమన్నా ముచ్చరిత గుసగుసలు ఆడుకుంటామంటే చాలరా. సాటుంగా పాము చెవులు వేసుకొని ఉంటది. గాడిద కదా గాండ్ర ఇచ్చినట్టు వీడికి వచ్చి గాండ్ర ఇస్తా అంటది. మా పుచ్చట మాకున్నాయి, నీకు అవసరమా? పో అడుపో. జాడికర అందుకొని దంచితే జాడపత్త లేకుండా పోతావు ముసలోడా. ముచ్చటేందో చెప్పమంటే గాడిద గుర్రమని మాట్లాడుతున్నావేంది? అరే బుజ్జి, ఇది పెద్దోళ్ళ ముచ్చట. అర్థమయ్యేటోళ్ళకు చెప్పినా అర్థం కాదు. కానీ అప్పుడు యొక్క శవన్ గారు రాజిచ్చిన వార్తలు చక్కగా చదవరా. అదే యాళ్ళకు జీతం అయితే తీసుకొని సప్పుడు యొక్క ఇంటి మొక్కడ పోకయేమో నాతోటి పంచాది కొలుచుకుంటాను అలకదక్కదానా. అరే మా రంజులో మేము ఉంటే ఇది వచ్చినాడు. ఇంతకు నీ రండి దేనికో అదన్న చెప్పరా, అదే తెలుసుకుంటాము. ఇప్పుడు వచ్చే నెలలో సర్పంచ్ ఎలక్షన్లు పెడదామని చూస్తుందటగా సర్కారు. అయితే మా నూళ్ళో నేను మా పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేద్దామని అనుకుంటాను. కానీ మా పార్టీలో పంచాయతీలు చేయబట్టి నేను గెలుతున్నా లేదా అనే భయమే బాగా ఎంబడి పడుతుంది. అంచను ఎట్లా అంటావురా మరి? ఏమో చెప్పలేము. అంతేరా. అగ్గో మీ పార్టీలో ఏం లొల్లులున్నాయే? మంచిగానే అందరు కలిసిమెలిసి ఉంటున్నారు కదా. మైకుల ముంగట ఎవరికి దోసింది వాళ్ళు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోస్తున్నారు కాదే. మంది చూడంగా మంది పార్టీల మీద దుమ్మెత్తి పోసేందుకు మందిగానే కలిసి ఉంటారు. కానీ మా వాళ్ళే లోపట ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు. అంచను అది మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు సీక్రెట్ గా పెట్టిన మీటింగ్ తోటే బయటపడ్డదే. తల్లి ఎవరికి చెప్పుకోవాలి, ఏమంటావురా? ఓహో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు 25 మంది ఎమ్మెల్యేలతోని సీక్రెట్ గా పెట్టిన మీటింగ్ ముచ్చట తెలుసా? నువ్వు ఇంతగానం నారాజు అవుతున్నావు. ఆయన అది నిజమెంతనో అబద్ధం ఎంతనో, నువ్వెందుకు నారాజు అవుతున్నావే? ఆ మీటింగ్ ముచ్చట నిజమనే గుసగుసలే ఎక్కువ వినబడతాను. తల్లి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడట. ఆడో పేడో తెలుసుకున్నాకనే తెలంగాణలో అడుగు పెడతా అని కూర్చున్నాడట. మరి దేనికోసం మీటింగ్ పెట్టిండో కొసాకరికి మా పార్టీలో ఏ బాంబు పేలుతుందో అసలుకే అర్థమైతలేదు. ఆ భయమే ఎక్కువ పట్టుకునేది అంచనా. అయినా దానికి నువ్వెందుకు భయపడుతున్నావే? ముందుగా అదేందో చెప్పరాదు. ఇప్పుడు నా అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మీటింగ్ కు పోయి ఆయన వర్గంలో ఉన్నాడే అనుకో. ఆయన తరపున ఊళ్ళే సర్పంచ్ టికెట్ నాకు ఇచ్చిర్రు అనుకో, నేను సర్పంచ్గా నిలబడ్డనే అనుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు వర్గపోలు ఊకుంటారా? వాళ్ళ తరపున ఇంకో మనిషిని నా మీద పోటీకి నిలబెడితే అప్పుడు మా ఇద్దరు నడుమ మాకే పోటీ అవుతుందా కాదా? మా చెయ్యి పార్టీలో 2 వర్గాలు అయి మేమే కొట్టుకునే పరిస్థితి వస్తుందా రాదా? అగో గదే భయం అవుతుంది అంచనా.